మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజైతే మనం కందుకూరులో ఉన్న టిఆర్ఆర్ జూనియర్ కళాశాల అయితే మనం ఉన్నాం. సో అన్ని గ్రూపులతో సహా ఒక కోర్స్ అయితే డిఫరెంట్ గా ఉందండి. అదేనండి నర్సింగ్ కోర్స్. మామూలుగా నర్సింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడో బయటికి వెళ్ళి లక్షలు పెట్టి నేర్చుకోవాలండి. సో ఒక నర్స్ అంటే డాక్టర్ తో సమానం అండి. సో దేవుడితో సమానం అని కూడా చెప్పవచ్చు. సో అలాంటి నర్సింగ్ కోర్స్ ని మన గవర్నమెంట్ కాలేజీలో కల్పించడం అనేది అంటే మామూలు విషయం కాదు. అందులో మన టిఆర్ఆర్ కాలేజీలో ఉందంట. అసలు ఈ నర్సింగ్ కోర్స్ ను ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ నర్సింగ్ డైరెక్ట్ గా జాబ్స్ కే వెళ్తారా, లేకపోతే ఇంకేం చదువుకుంటారో అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి మేడం? చాముండేశ్వరి అండి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? 7 years నుంచి వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ. మామూలుగా నర్సింగ్ కోర్స్ తీసుకోవాలంటే చాలా మంది లక్షలు పెట్టి బయట చేస్తూ అవునండి. ఉంటారు మేడం. బట్ మన కాలేజీలో ఈ టిఆర్ఆర్ కాలేజీలో ఇలా పెట్టడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది? టిఆర్ఆర్ కాలేజ్లో నర్సింగ్ కోర్స్ అనేది మనకి ఇక్కడ 2015 నుంచి ప్రవేశపెట్టారండి. అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఈ కోర్సెస్ ఉండవు, ఓన్లీ సెలెక్టెడ్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. ఇది ఓన్లీ నర్సింగ్ అనేది ఆడపిల్లలకు మాత్రమే. MPHW అంటాం కోర్స్ పేరు వచ్చి, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. సో ఇది ఓన్లీ ఫీమేల్స్ కాబట్టి 10వ తరగతి అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. మనకు వచ్చేసరికి ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి వొకేషనల్ గ్రూప్స్. అందులో నర్సింగ్ ఒకటి. ఇయర్ కి ఎంతమంది జాయిన్ అవుతారు మేడం? మనకి ఒక గ్రూప్ కి వచ్చేసరికి 40 members వరకు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఫర్దర్ గా ఉండేలాగా అయితే సెకండ్ సెక్షన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మామూలుగా అయితే ఇయర్ కి అయితే ఎంతమంది జాయిన్ అవుతారు మన కాలేజీలో? మన కాలేజ్ లో వచ్చేసరికి 43 అండి లాస్ట్ ఇయర్. ఓకే. ఇప్పుడు జాయిన్ అవుతూ ఉన్నారు, 20 members అయ్యారు ప్రస్తుతం. మామూలుగా ఈ నర్సింగ్ చేసిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి డైరెక్ట్ గా జాబ్స్ కే వెళ్తారా, లేకపోతే ఇంకేమైనా కోర్స్ చేయాలా? సో వీళ్ళకి వచ్చేసరికి ఈ కోర్సు ఇంటర్ కి ఈక్వల్. తర్వాత ఫర్దర్ స్టడీస్ GNM BSc నర్సింగ్ జాయిన్ అవ్వచ్చు, లేదంటే హాస్పిటల్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఉంటాయి. ఓకే. సో ఎలాంటి అంటే గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ రావాలంటే వీళ్ళు అప్రెంటిస్ చేయాలండి. ఈ 2 years అయిపోయిన తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్ అని ఒక 1 year చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ANM పోస్ట్ ఏదన్నా పడ్డప్పుడు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్లో కూడా ఏదైనా ANM ఈక్వల్ సంబంధించినటువంటి గ్రూప్స్ వాటన్నిటికి కూడా వీళ్ళు ఎలిజిబుల్. లేదంటే బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేసి BSc నర్సింగ్ జాయిన్ అవ్వచ్చు. లేదు అంత వెళ్ళలేము అనుకున్న వాళ్ళు జనరల్ నర్సింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఈ 2 years కంప్లీట్ చేస్తారు కదా మేడం, ఈ 2 years లో వాళ్ళకి ఏమేమి నేర్పిస్తారు? వీళ్ళకి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటాం మనం. లోకల్గా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వీళ్ళకి ట్రైనింగ్ అనేది తీసుకెళ్తాం. 2 months తీసుకెళ్తాం అనమాట. ఈ 2 years కోర్సులో 1 year 2 months, సెకండ్ ఇయర్లో కూడా 2 months. సో అందులో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. సో అక్కడ ఉన్నటువంటి బేసిక్ వర్క్లన్నీ కూడా నేర్పించబడతాయి. మన కాలేజీలో చదివినటువంటి పిల్లలు, ఇంతకుముందు పాస్ అయినటువంటి పిల్లలు ఫర్దర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నారు. నెక్స్ట్ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వీటన్నిటిలో కూడా జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. మంచి శాలరీస్ అనేవి ఉంటాయి. వీళ్ళు కనుక అప్రెంటిస్ చేయకుండా ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బ్రిడ్జ్ కోర్స్ కనుక పాస్ అయినట్లయితే BPC చదివిన వాళ్ళు ఏ కోర్స్ అయితే జాయిన్ అవుతారో నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే అవకాశం అనేది ఉంటుంది. సో మన దగ్గర చదివినటువంటి పిల్లలు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. సో మన కందుకూరులో టిఆర్ఆర్ కాలేజ్లో ఈ గ్రూప్ ఉండటం వల్ల ఎక్కువ మంది చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లల్ని మన గ్రూప్ జాయిన్ చేయటం నాకు బాగా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొంతమంది పిల్లలకు ఈ గ్రూప్ ఉన్న సంగతి తెలియదు కాబట్టి మీరు మమ్మల్ని ఎక్స్పోజ్ చేసినందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఇది నర్సింగ్ క్లాస్ రూమ్. సో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి, జాయిన్ అయ్యండి. సో అంత సీనియర్స్ ఉన్నారు కదా పిల్లల్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉన్నాయి కనుక్కో. హాయ్, మీ పేరేంటి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. సో ఈ 1 year లో ఏం నేర్చుకున్నారు ఇక్కడ ఈ కోర్సులో? ఈ 1 year లో మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు, OJT అని చెప్పేసి ఆన్ జాబ్ ట్రైనింగ్. ఈ కందుకూరులో దగ్గరలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్లో మాకు క్యాజువాలిటీ, ల్యాబ్, ఎక్స్రే, ICU, OP అన్నిట్లో మాకు క్లినికల్స్ చేపిస్తారు. వాటి వల్ల మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగుంటుంది. ఈ నర్సింగ్ గ్రూప్లో ఫస్ట్ ఇయర్లో కూడా ప్రాక్టికల్స్ చేయడం వల్ల మాకు ఇంకా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే నీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ గా చదువుకుంటావా, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకుంటావా?
ఈ కోర్సు ద్వారా? ఫర్దర్ చదువుకోవాలనే ఉంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే జాబ్ సైడ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. సో కొంతమంది ఏమంటున్నారంటే చదువుకోలేము, ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, సో ఈ కోర్స్ చేయడం వల్ల ఇంటర్ అయిపోయినామంటే మేము జాబ్ లోకి వెళ్తామని కూడా చెప్తున్నారు స్టూడెంట్స్. హాయ్, హాయ్, మీ పేరేంటి? అంజలి. మామూలుగా మీరు ఇంటర్ 10th అయిపోయిన తర్వాత ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నారు? నేను MPHW జాయిన్ అవ్వాలని అనుకున్నాను. ఓకే. నర్సింగ్ అంటే నాకు ఇష్టం. ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా నేను జాయిన్ అవ్వాలనుకున్నాను. సో బయట అయితే చేయలేక మనీ పెట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. మనీ పెట్టే వాళ్ళు ఉంటారు, పెట్టిన వాళ్ళు ఉంటారు. అందుకని నాకు ఈ కోర్సులో జాయిన్ అవ్వటం వల్ల చాలా బెనిఫిట్ గా ఉంది. ఇక్కడ కాలేజీలో చదవటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కాలేజీలో పిల్లలు చదివేందుకు ఇక్కడ అన్ని ఫెసిలిటీ కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరేంటి? మౌనిక. సో మీ గోల్ ఏంటి? ఫ్యాషన్. నర్సింగ్. సో ఇక్కడ నర్సింగ్ ఉందని మీకు తెలిసిందా? అదర్ గ్రూప్ జాయిన్ అవుదామని అనుకుంటా, ఇక్కడికి వచ్చాక తెలిసింది నడుస్తున్నాను. అందుకని దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అయ్యాను. నెక్స్ట్ చదువుకుంటారా లేకపోతే జాబ్ చేసుకుంటారా? జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు? చదువుకోవచ్చు కదా. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చూసుకుని నర్స్ జాబ్ అంటే నాకు ఇష్టం, అందుకని. ఓకే, చూసారు కదండి ఇక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే నర్సింగ్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం, కానీ బయట చేరి చదువుకోలేము, అంత స్తోమత కూడా మాకు లేదు. కానీ ఈ నర్సింగ్ గ్రూప్స్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాయో లేవో తెలియక చాలా మంది వాళ్ళ కోరికలను నెరవేర్చుకోలేక సో ఏం చేద్దాంలే ఏదో ఒక గ్రూప్ చేద్దాంలే అని చెప్పి ఈ TRR కాలేజీకి అయితే వచ్చారంట. కానీ ఇక్కడికి రాగానే నర్సింగ్ గ్రూప్ అయితే ఉందని వీళ్ళకి అర్థమైంది. ఓ, నా కోరిక అయితే నెరవేరింది అనుకుని నర్సింగ్ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యారంట. సో నెక్స్ట్ నేను చదివినా చదవకపోయినా ఈ ఇంటర్ ద్వారా నేనైతే జాబ్ చేసుకోగలను, నా యొక్క గోల్ ని నేను నెరవేర్చుకోగలను. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నేను చదువును ఆపేద్దాం అనుకున్నా, కానీ ఈ రోజు నేను ఇంటర్మీడియట్ లో నర్సింగ్ చేయడం వల్ల నేను జాబ్ అనేది సంపాదించుకున్నానని చెప్పి పిల్లలైతే చెప్తున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవర్ధన్తో నేను మీ శివకుమారి.